Hi, hello guys. Welcome to Ampes Academy. So last video lo manam 131 question వరకు చూసాము, right? So now we are going with the 132 question. See here. The receiving end voltage for a long line under capacitive load condition is. So receiving end voltage ఎలా ఉంటుందని అడుగుతున్నాడు, right? See here. సో కెపాసిటివ్ లోడ్, సో నార్మల్గా మనకు తెలుసమ్మా. సో కెపాసిటివ్ లోడ్ ఉంటే రైట్, సో ఇక్కడ మనం తీసుకుంటే కెపాసిటివ్ లోడ్ ఉంది అనుకోండి. సో ఇది ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి. సో ఎట్ ద ఎండ్ మనకు కెపాసిటివ్ లోడ్ ఉంది అనుకోండి. సో దిస్ ఈజ్ ఎ కెపాసిటివ్ లోడ్. సో కెపాసిటివ్ లోడ్ ఉంటే మనకు నార్మల్గా ఏమవుతుందంటే ఇక్కడ మనకు వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద సెండింగ్ ఎండ్ వోల్టేజ్ విఎస్ అండ్ దిస్ ఈస్ ద రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ విఆర్ అనమాట. సో ఇక్కడ మనకు ఎప్పుడైనా మనకు కెపాసిటివ్ లోడ్ అనేది మనకు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ రిసీవింగ్ ఎండ్ లో మనకు కెపాసిటివ్ లోడ్ ఉంది అనుకోండి. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్ అనమాట. సో బికాస్ ఆఫ్ కెపాసిటెన్స్ ఎఫెక్ట్ వల్ల. సో నార్మల్గా ఏమవుతుందంటే మీరు చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం వోల్టేజ్ డ్రాప్ తీసుకున్నా కూడా మనకి ఏమవుతుందంటే ఇఫ్ యూ గో ఫర్ క్యాలిక్యులేషన్ తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే విఎస్ విల్ బి లెస్ దెన్ ద విఆర్. సో విఆర్ విల్ బి మోర్ అనమాట. సో ఇది నేను మీకు ట్రాన్స్మిషన్ లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. సో కెపాసిటెన్స్ లోడ్ వల్ల మనకు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనేది. ఓకేనా. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మోర్ దెన్ ద సెండింగ్ ఎండ్ వోల్టేజ్ అనమాట. ఓకేనా. సో సెండింగ్ ఎండ్ వోల్టేజ్ కన్నా రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో బికాస్ ఆఫ్ కెపాసిటివ్ లోడ్. సో చాలా సింపుల్ క్వశ్చన్ అయితే. సో నెక్స్ట్ కమింగ్ టు ద 133 క్వశ్చన్ అమ్మా. సో ఇక్కడ ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్. సో ఇటువంటి వాటి కంటే చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఓకేనా. సో రాంగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అన్న. ఓకేనా. సో ఇక్కడ తీసుకుంటే మనకు ఏ మెటాలిక్ షీత్ ఈజ్ ప్రొవైడెడ్ ఓవర్ ద ఇన్సులేషన్ టు ప్రొటెక్ట్ ద కేబుల్ ఫ్రమ్ మాయిశ్చర్. సో ఇది మనకు కేబుల్ నుంచి ఇచ్చాడమ్మా. ఓకేనా. అండ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్సులేషన్ ఇన్ హై వోల్టేజ్ కేబుల్స్ ఈజ్ ఇంప్రిగ్నేటెడ్ పేపర్. ఓకే. ఇన్ సింగిల్ కోర్ కేబుల్స్ ఆర్మరింగ్ ఈజ్ డన్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎక్సెసివ్ షీత్ లాసెస్. సో ఇది కూడా చూద్దాము. సో అది రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ విధంగా చూద్దాం. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద కేబుల్ ఇంక్రీజెస్ ద ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నా ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద కేబుల్ ఇంక్రీజెస్ ద ఇన్సులేషన్ రెసిస్టెన్స్ డిక్రీజెస్ అన్నట్టు. సో ఇక్కడ మనం తీసుకుంటాము. ఇక్కడ కేబుల్ మనం డ్రా చేసాం అనుకోండి. సో ఇది వచ్చేసి మనకు కోరు. సో కోర్ పైన మనకు ఇన్సులేషన్ ఉంటుంది. సో ఇన్సులేషన్ పైన మనకు సో ఇక్కడ షీత్ అనేది పెడతారు. ఓకే. సో షీత్ అనేది పెడతారు. సో దీనిపైన మనకు ఆర్మరింగ్ అంటారు. సో ఆర్మరింగ్ పెడతారు. సో దీనిపైన మనకు బెడ్డింగ్ అంటారు. సో దీనిపైన ఇంకోటి బెడ్డింగ్ అంటారు. అండ్ దీనిపైన మనకు సర్వింగ్ అంటారు. ఓకేనా. సో ఒక కేబుల్ తీసుకుంటే మనకు ఇన్ని లేయర్స్ ఉంటాయి. సో అందులో వచ్చేసి ఫస్ట్ ఏమని చెప్తున్నా. ఓకేనా. సో ఇది ఫస్ట్ లేయర్ అండ్ ఇది వచ్చేసి సెకండ్ లేయర్, ఇది థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్, ఇది ఫిఫ్త్ లేయర్ ఉంటాయి. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి కండక్టర్. సో ఇది వచ్చేసి మనకు కండక్టర్. సో కండక్టర్ పైన మనకి ఇన్సులేషన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు ఇన్సులేషన్. సో ఇన్సులేషన్కి చాలా వరకు ఇంప్రిగ్నేటెడ్ పేపర్ అనేది వాడతారు. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి నేను ఏమని చెప్తున్నా, షియత్ అంటారు. ఓకేనా. సో షియత్ అనేది వాడతారు. ఓకేనా. సో ఇది షియత్. సో దీనిపైన వచ్చేసి మనకు ఏం వాడతారంటే, సో షియత్ పైన మనకు నార్మల్గా మనకు బెడ్డింగ్ అనేది వాడతారు. సో బెడ్డింగ్ అంటారు దీన్ని. సో ఇది కూడా ఒక మెకానికల్ టైప్ అనేది ఒక లేయర్ వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఆర్మరింగ్ అంటారు. ఆర్మరింగ్ అంటారు. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి సర్వింగ్ అంటారు. అంటే ఇది లైట్గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమంటారు. ఏ మెటాలిక్ షీత్ ఇస్ ప్రొవైడెడ్ ఓవర్ ద ఇన్సులేషన్ టు ప్రొటెక్ట్ ద కేబుల్ ఫ్రమ్ మాయిశ్చర్. ఎస్ అమ్మా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇన్సులేషన్ పైన మనకి ఏముంది, షీత్ ఉంది. ఓకేనా. సో ఇన్సులేషన్ పైన మనకు షీత్ ఉంది. సో ఈ షీత్ ఏ విధంగా అంటే మెటాలిక్ షీత్ అంటారు. సో నార్మల్గా ఏంటంటే మనకు ఒక మెటాలిక్ అనేది వాడతారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఏమంటారు, మోయిశ్చర్ అనేది మనకు ఈ పై నుంచి ఇక్కడ వరకు పోకుండా ఉండడానికి, ఆ మోయిశ్చర్ మొత్తం లాగుతానికి ఒక మెటాలిక్ షీత్ అనేది వాడతారు. ఓకేనా. సో అక్కడ ఏంటంటే నార్మల్గా జనరల్గా అయితే మనకు సిలికాన్ ఎక్కువ వాడతారు. సో సిలికాన్ ఉన్న అలాయిని ఎక్కువ వాడతారు. ఎందుకంటే అది మనకు మాయిశ్చర్ని ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి. ఓకే. సో ఇక్కడ తీసుకుంటే మెటాలిక్ షీత్ ఇస్ ప్రొవైడెడ్ ఓవర్ ద ఇన్సులేషన్ టు ప్రొటెక్ట్ ద కేబుల్ ఫ్రమ్ మాయిశ్చర్. ఓకే. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్సులేషన్ హై వోల్టేజ్ కేబుల్ ఈజ్ ఇంప్రిగ్నేటెడ్ పేపర్. ఓకేనా. సో నార్మల్గా ఇక్కడ వాడే ఇన్సులేషన్ పేపర్ ఏదైతే ఉంటుందో, ఇన్సులేషన్ ఏదైతే ఉంటుందో ఎక్కువ శాతం వాడేది ఏది, ఇంప్రిగ్నేటెడ్ పేపర్ అనేది ఎక్కువ వాడతారు. ఇంప్రిగ్నేటెడ్ పేపర్ అనేది ఎక్కువ వాడతారు. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇన్ సింగిల్ కోర్ కేబుల్ ఆర్మరింగ్ ఇస్ డన్ ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎక్సెసివ్ షీత్ లాసెస్ అనమాట.
తప్పది. అసలు షీత్ లాసెస్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది, ఆర్మరింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ లాసెస్ రెడ్యూస్ చేసినప్పుడు మనం ఆర్మరింగ్ ఏం చేయము. జస్ట్ ఆర్మరింగ్ ఏంటంటే మెకానికల్ డ్యామేజెస్ నుంచి కాపాడడానికి ఆర్మరింగ్ అనేది పెడతారన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్, రైట్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద కేబుల్ ఇంక్రీజెస్ ద ఇన్సులేషన్ రెసిస్టెన్స్ డిక్రీజెస్. సో మనకున్న ఫార్ములా ఉందాం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకు రో బై, సో నార్మల్గా తీసుకున్న రో బై 2 π L అండ్ ఎల్ఎన్ మనం తీసుకుంటే ఇక్కడ R2/R1 అనేది ఉంటుంది. సో R2/R1. సో ఇది మనకు ఉన్న ఫార్ములా. సో దిస్ ఇస్ ద రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్ అండ్ ఇది రెసిస్టెన్స్ యొక్క కేబుల్ తీసుకుంటే ఇక్కడ లెంత్ అనేది లెంత్ ఆఫ్ ద కండక్టర్. సో ఇప్పుడు లెంత్ ఇంక్రీజ్ చేసామనుకుంటే సో ఆటోమేటిక్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ ఇస్ గోట్ టు బి డిక్రీజ్. సో ఇక్కడ చూడండి, సో లెంత్ ఆఫ్ ద కేబుల్ ఇంక్రీజ్ చేసి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ డిక్రీజ్. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఇది లెంత్ ఆఫ్ ద కండక్టర్ అనమాట, లెంత్ ఆఫ్ ద కేబుల్. అండ్ R2 అంటే మనం నార్మల్గా తీసుకున్నాం అనుకోండి. సో ఇది కండక్టర్, ఇది అవుట్వర్డ్ పోర్షన్ లేయర్స్ అనమాట. సో ఇది R1 అంటారు. ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఏదైతే ఉంటుందో దాని R2 అంటారు. ఓకే, సో ఇది టోటల్ రేడియస్ ఆఫ్ ద కండక్టర్, రేడియస్ ఆఫ్ ద కేబుల్, ఇది రేడియస్ ఆఫ్ ద కండక్టర్. ఓకే, సో ఇక్కడ మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ అనమాట. అంటే మనకి ఏమవుతుంది, ఆప్షన్ రాంగ్ ఉన్నది ఫైండ్ అవుట్ చేయాలంటే. సో ఆప్షన్ 3 ఇస్ ద రాంగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇది కొంచెం మీరు కాన్సన్ట్రేషన్తో మీరు అటెంప్ట్ చేస్తున్నప్పుడు చూసుకోవాలి, రైట్. సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్ ఇస్ యూజ్డ్ ఫర్ వోల్టేజ్ బియాండ్. సో నార్మల్గా మనం తీసుకున్నాం అనుకుంటున్నాం. రైట్, సో ఇక్కడ మనం తీసుకుంటే సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్స్ అన్నమాట. సో నార్మల్గా మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ పిన్ టైప్ ఇన్సులేటర్స్ ఉంటాయి, పిన్ టైప్ ఇన్సులేటర్. సో ఈ పిన్ టైప్ ఇన్సులేటర్ అనేది లెస్ దెన్ 33 kV వరకు వాడతారు. సో పిన్ టైప్ ఇన్సులేటర్లో ఓన్లీ ఒకటి మాత్రమే ఉంటుంది. ఇఫ్ యూ గో ఫర్, సో దానికన్నా హైయర్ బియాండ్ అంటాడు. సో బియాండ్ అంటే ఏంది, అబోవ్ ద 33 kV మనం తీసుకున్నాం అనుకోండి, విల్ గో విత్ స్ట్రింగింగ్ ఇన్సులేటర్స్ అనమాట. సో స్ట్రింగింగ్ ఇన్సులేటర్స్ అనేది మనకు వాడడం జరుగుతుంది, స్ట్రింగింగ్ ఇన్సులేటర్స్ వాడతారు. సో ఇక్కడ ఏంటంటే మనకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సస్పెన్షన్ టైప్, ఒకటి సస్పెన్షన్ టైప్ వాడతారు. ఓకే, సో సస్పెన్షన్ టైప్ అంటారు. సో సస్పెన్షన్ టైప్లో మనకి ఏం వాడతారు ఇక్కడ, సో జనరల్గా ఏంటంటే మనకు ఒక ఇన్సులేటర్కి ఇంకో ఇన్సులేటర్ ఈ విధంగా కనెక్ట్ చేస్తారు. ఓకేనా, సో ఈ విధంగా మనకు దీన్నే మనం స్ట్రింగింగ్ అంటారు, ఆర్ సస్పెన్షన్ టైప్ కూడా అంటారు. సో సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్ వాడతారు. అంటే మోర్ దెన్ ద 33 kV. సో 33 kV కన్నా ఎక్కువ ఉంది అనుకోండి వోల్టేజ్, సో అప్పుడు మనకు సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్స్ వాడడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకు 400 volts వాడము, 11 kVకి వాడము, 6.6 kVకి వాడము. బియాండ్ అంటే లైక్ ఏంది, సో బియాండ్ అంటే మనకు 66 kV, 132 kV అండ్ 220 kV అండ్ మోర్ దెన్ దట్. సో ఈ వోల్టేజ్ లెవెల్స్కి మాత్రం మనము వీఆర్ గోయింగ్ విత్ సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్స్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే స్ట్రింగింగ్ ఇన్సులేటర్స్ అంటారు, ఇంకోటి ఏంది స్ట్రింగింగ్ ఇన్సులేటర్స్ అని అంటారు యాక్చువల్గా అయితే. సో అందులో వచ్చేసి మనకు సస్పెన్షన్ టైప్, ఇంకోటి స్ట్రెయిన్ టైప్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి స్ట్రెయిన్ టైప్ వాడతారు. ఈ స్ట్రెయిన్ టైప్ అయితే మనకు 33 kV కాడ వాడడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇదేంటంటే ఏమంటారు టర్న్స్ కాడ వాడతారు. ఓకేనా, టర్న్ అవుతుంది కదా. సో ఎక్కడన్నా మనకు పోల్ ఈ విధంగా పోయి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు వచ్చింది అనుకోండి. సో ఇటువంటి టర్నింగ్స్ కాడ మనకు ఎండింగ్ ఆఫ్ ద పోల్ కాడ స్ట్రెయిన్ టైప్ వాడతారు. బట్ అప్ టు 33 kV ఉంటుంది. సో 33 kV వరకే. ఓకేనా, సో ఈ స్ట్రింగింగ్, ఈ సస్పెన్షన్ టైప్ మాత్రము మోర్ దెన్ 33 kV వాడడం జరుగుతుంది. ఓకే, సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నౌ కమింగ్ టు ద ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లోడ్స్ ద వోల్టేజ్ డ్రాప్ ఈజ్ మినిమం. సో వోల్టేజ్ డ్రాప్ మినిమం దేనికి ఉంటుందని అడుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఆప్షన్స్ చూడండి. లోడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫీడర్, యూనిఫామ్లీ డిక్రీజింగ్ లోడ్, యూనిఫామ్లీ ఇంక్రీజింగ్ లోడ్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. సో ఇది డిస్ట్రిబ్యూషన్ నుంచి అడిగాము. సో నార్మల్గా మనం తీసుకుంటే ఇక్కడ మనం తీసుకుంటామా, సో డిస్ట్రిబ్యూషన్ ఇది సబ్స్టేషన్ అమ్మా, ఇది సబ్స్టేషన్ అనుకోండి. సో ఇక్కడ నుంచి మనకు ఈ విధంగా లోడ్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇది ఒక లోడ్, ఇది ఒక లోడ్, ఇది ఒక లోడ్, సో ఇది ఒక లోడ్, ఇది ఒక లోడ్ ఉంటాయి. ఓకేనా, సో నార్మల్గా ఏమవుతుంది ఇక్కడ మనకు ఫార్ ఎండ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు కొంచెం వోల్టేజ్ అనేది తక్కువ వస్తుంది. ఓకేనా, సో ఫార్ ఎండ్ లోడ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఏమవుతుంది, లోడ్ అంటే మనకు వోల్టేజ్ డ్రాప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, సప్లై వోల్టేజ్ అనేది మనకు డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారు, వోల్టేజ్ డ్రాప్ ఈజ్ మినిమం. సో ఎక్కడ మినిమం ఉంటుంది, లోడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫీడర్. సో లోడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫీడర్ మనకు నార్మల్గా మనకు వోల్టేజ్ డ్రాప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఏమంటారు, సప్లై వోల్టేజ్ అనేది కొంచెం డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్ ఆన్సర్. యూనిఫామ్లీ డిక్రీజింగ్ లోడ్. సో నార్మల్గా ఏంటంటే ఇక్కడ మనకు డిక్రీజింగ్ లోడ్ అని మనం తీసుకుంటాము. ఇక్కడ ఎలా ఉంటుందంటే
సి ఇయర్. సో ఇది వచ్చేసి మనకు I1 కరెంట్ తీసుకోండి. సో దిస్ ఇస్ I2, దిస్ ఇస్ I3, సో I4, I5 అని కరెంట్ తీసుకోండి. సో డిక్రీజింగ్ లోడ్ అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీడు వచ్చేసి ఓన్లీ 5 amps తీసుకుంటాడు, వీడు 10 amps తీసుకుంటాడు, వీడు 15 amps తీసుకుంటాడు, అండ్ వీడు 16 amps తీసుకుంటాడు, వీడు 20 amps తీసుకుంటాడు, 25 amps తీసుకుంటాడు అన్నమాట. సో తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఏమవుతుంది, లోడ్ ఈస్ గోయింగ్ టు బి డిక్రీజ్డ్. సో లోడ్ డిక్రీజ్ అయినప్పుడు ఇక్కడ మనకి ఎంత లాస్ట్ లోడ్ ఎవరైతే ఉన్నారో ఆయన 5 amps మాత్రమే తీసుకుంటారు. అంటే 5 amps తీసుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మనం వోల్టేజ్ డ్రాప్ తీసుకుంటే, సో వోల్టేజ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏముంది, వోల్టేజ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు సో I ఇంటూ ఆర్. ఓకేనా, సో I ఇంటూ ఆర్. సో ఇది ఆర్ అంటే కండక్టర్ యొక్క రెసిస్టెన్స్, ఐ అంటే ఇది కరెంట్ అనమాట. సో ఇక్కడ మనకు కరెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే డ్రాప్ ఏదైతే ఉంటుందో అది దట్ కెన్ బి మినిమైజ్డ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు డిక్రీజింగ్ లోడ్ ఉంది కాబట్టి. అది ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకు డ్రాప్ ఉంటుంది, బట్ థింగ్ ఏంది, ఇది సబ్స్టేషన్ పక్కనే ఉంది కాబట్టి హై లోడ్ ఉన్నవాడు ఏమంటారు ఎక్సెస్ లోడ్ ఉన్నవాడు సబ్స్టేషన్ పక్కనే ఉంటాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు డ్రాప్ తీసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, అదే ఇక్కడ వరకు అదే మనం 25 amps ఇక్కడ పెట్టామనుకోండి, సో ఈ యాంప్స్ అన్ని కూడా ఏమంటారు యాడ్ అవ్వడం జరుగుతుంది మనకు. అంటే 25 ప్లస్ 20 ప్లస్ 15 ప్లస్ 10 ప్లస్ 5 ఇవన్నీ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, వోల్టేజ్ డ్రాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే మనము డిక్రీజింగ్ లోడ్ పెట్టుకున్నాం అనుకోండి, సో ఇక్కడికి వచ్చేసరికి మనకు తగ్గుతుంది. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే మళ్ళీ కరెంట్ తగ్గుతుంది, సో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే కరెంట్ తగ్గుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే కరెంట్ తగ్గుతుంది. సో ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది, కరెంట్ తగ్గింది అనుకోండి, సో ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది, వోల్టేజ్ డ్రాప్ కూడా తగ్గుతుంది అనమాట. సో అందుకే మనకి యూనిఫామ్లీ డిక్రీజింగ్ లోడ్ అనేది వాడతారు. ఓకేనా, సో యూనిఫామ్లీ ఇంక్రీజింగ్ లోడ్ వాడితే ఇప్పుడు చెప్పాను కదా, సో వోల్టేజ్ డ్రాప్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటర్ లోడ్. సో యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటర్ లోడ్ అంటే ఏంది, సో అందరూ కూడా ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి, వీళ్ళందరూ కూడా అంటే 10 amps 10 amps 10 amps 10 amps 10 amps అని తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ కూడా మనకు వోల్టేజ్ డ్రాప్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10 amps ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 10 amps క్యారీ చేయాలి. సో 10 ఇంటూ ఇది ఇక్కడ తీసుకుంటే 5 amps ఉంది, కానీ ఇక్కడ తీసుకుంటే 10 amps ఉంది. సో 10 amps పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ amps పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వోల్టేజ్ డ్రాప్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో అందుకే ఆప్షన్ 4 కూడా నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద రైట్. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే రైట్, సో ఇక్కడ చూడండి, ద వోల్టేజ్ రేటింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్. సో నార్మల్గా మనకు ప్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్ ఒకటి ఉంటుంది, పోల్ మౌంటెడ్ సబ్స్టేషన్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది, సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉంటుంది, అంటే సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉంటుంది. సో అక్కడ మనకు ఈ సబ్స్టేషన్ యొక్క రేటింగ్ ఎంత ఉంటుంది అని అడుగుతుంది. సో ఇక్కడ తీసుకుంటే 130/11 kV. సో ఇది కాదు, ఇది ట్రాన్స్మిషన్ లైన్స్లో వాడతారు. అండ్ 400 kV బై 33 kV బై 400 kV. సో ఆ రేటింగ్ అసలే ఉండదు. అండ్ 66 kV బై 11 kV. సో ఇది కూడా వాటర్ అనమాట. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇంకోటి వచ్చేసి మనకు 11 kV. సో 11 kV బై 400 volts. సో ఇది మనకు సో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనకు 11 kV ఉంటుంది, అండ్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 400 volts ఆర్ 220 volts అనేది మనకు ఉండడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఫర్ 3 phase వోల్టేజ్, ఇది సింగిల్ ఫేజ్ వోల్టేజ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకు రెండు ఉంటాయి సబ్స్టేషన్స్. ఒకటి వచ్చేసి మనకు పోల్ మౌంటెడ్ ఒకటి ఉంటుంది, పోల్ మౌంటెడ్ ఒకటి, ఇంకోటి ప్లింత్ మౌంటెడ్ అంటారు. సో ప్లింత్ మౌంటెడ్ ఉంటుంది. సో ఇది ఒకటి. సో ఇక్కడ మనకు పోల్ మౌంటెడ్ తీసుకున్నా, ప్లింత్ మౌంటెడ్ తీసుకున్నా, దాని యొక్క రేటింగ్ వోల్టేజ్ వచ్చేసి 11 kV బై 400 volts జరుగుతుంది. ఓకే, సో ఇది మనకు డిస్ట్రిబ్యూషన్లో అడిగాడు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద 137 క్వశ్చన్. సో 137 క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ మనకు ఫర్ ట్రాన్స్మిషన్ లైన్ ఆఫ్ 200 meters స్పాన్ బిట్వీన్ లెవెల్ సపోర్ట్స్, ఓకేనా, హ్యాస్ వెయిట్ ఆఫ్ కండక్టర్ 100 kg per kilometer విత్ ఏ వర్కింగ్ టెన్షన్ ఆఫ్ 1500 kg. ద సాగ్ ఈజ్, సో సాగ్ అడుగుతున్నాను. సాగ్ ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా, సాగ్ ఈజ్ ఈక్వల్ టు WL²/8TN. సో ఇది మనకున్న ఫార్ములా. సో ఇక్కడ మనం తీసుకుంటే డబ్ల్యూ తీసుకుంటారు. సో వెయిట్ ఎంత ఇచ్చాడు, వెయిట్ ఆఫ్ ద కండక్టర్ 1000 kg per kilometer ఇచ్చాడు. ఓకేనా, సో 1 kilometerకి ఇచ్చాడు. అండ్ లెంత్ తీసుకుంటే ఇక్కడ మనకు 200 meters ఇచ్చాడు. సో దీన్ని మనం కిలోమీటర్స్గా కన్వర్ట్ చేయాలి. సో కిలోమీటర్ కంటే సో డివైడెడ్ బై 1000 చేయాలి. సో డివైడెడ్ బై 1000 చేస్తే మనకు 0.2 kilometers వస్తుంది. ఓకేనా, సో 0.2 kilometer. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టెన్షన్ ఇచ్చాడు. సో టెన్షన్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు, 1500 kg ఇచ్చాడు. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. సో S ఈజ్ ఈక్వల్ టు W అంటే ఎంత, 1000 kg. సో అంటే 1000 ఇంటూ L² అంటే 0.2 హోల్ స్క్వేర్ బై 8 ఇంటూ టెన్షన్ అంతా 1500. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే దీన్ని 1000 ఇంటూ 2/10 అని రాసుకోండి, 0.2 ఇంటూ 2/10 అని రాసుకోండి, అండ్ బై ఇక్కడ 8 ఇంటూ 1500 అని రాసుకోండి. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే దీన్ని మీరు సాల్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి,
ఇక్కడ 2 zeros పోయినాయి, ఇక్కడ కూడా 2 zeros పోయినాయి, రైట్. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ 1 0 పోతుంది, ఇక్కడ కూడా 1 0 పోతుంది, అండ్ ఇక్కడ 2 1 జా 2 4 జా 8, అండ్ ఇక్కడ 2 1 జా 2 2 జా, రైట్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది sag ఈజ్ ఈక్వల్ టు, సో 15 2 జా ఎంత 30, అంటే 1/300 రావడం జరుగుతుంది, 1/300. అండ్ ఇక్కడ మనం తీసుకుంటే sag అనేది మనకి కిలోమీటర్స్లో ఉంది, ఓకేనా. sag అనేది కిలోమీటర్లో ఉంది, మనకి ఇక్కడ కావాల్సింది ఏంది యూనిట్స్ అన్ని కూడా మీటర్స్లో ఉంది. సో మీటర్స్ కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ ఇంటూ 1000 చేయాలి, ఓకేనా. సో 1/3 ఇంటూ 1/100 ఇంటూ సో 1000 అని చేస్తున్నాం. సో 1000 ఎందుకు చేస్తాను, ఇక్కడ కిలోమీటర్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇది మీటర్స్కి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ 2 zeros, ఇక్కడ 2 zeros పోయినాయి. సో రిమైనింగ్ ఏముంటుంది, ఇక్కడ 10/3 ఉంటుంది. సో 10/3 చేస్తే మీకు 3.33 meters రావడం జరుగుతుంది. సో వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఆప్షన్ 1 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఆప్షన్ 1 ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 138 క్వశ్చన్. సో 138 క్వశ్చన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏమనగాడు, ద సైజ్ ఆఫ్ ద ఎర్త్ వైర్ మేడ్ టు రన్ అలాంగ్ ఆల్ లో ఆర్ మీడియం వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ యూజింగ్ స్టీల్ పోల్స్. సో నార్మల్గా ఏంటంటే అమ్మ, మన స్టీల్ పోల్స్ తీసుకుంటే మనకు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఎర్త్ వైర్ను కూడా రన్ చేస్తారు. సో ఒక ఎర్త్ వైర్ను కూడా రన్ చేస్తారు. సో నార్మల్గా మనం స్టీల్ పోల్స్ ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. సో స్టీల్ పోల్స్ ఈ విధంగా ఉంటాయి మనకు. సో లో వోల్టేజెస్ కానీ మనం ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ, ఓకేనా. సో తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక చిన్న ఎర్త్ వైర్ అనేది ఈ విధంగా రన్ చేస్తారు. సో దాని యొక్క సైజ్ ఎంత ఉంటుందని అడుగుతున్నారు. సో ద సైజ్, సో ఇక్కడ వచ్చేసి మనకు HWGM, సో నెంబర్ 8 HWGI వేర్ అనమాట. HWG అంటే స్టాండర్డ్ వేర్ గేజ్ అంటారు. సో స్టాండర్డ్ వైర్ గేజ్, సో స్టాండర్డ్ వైర్ గేజ్ అంటారు, ఓకేనా. సో ఇది HWG, దాని నెంబర్ ఎంత 8 అనే నెంబర్ వాడతారు. సో ఇది నేను మీకు EIE, సో ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్ చెప్పేటప్పుడు చెప్తాను. అండ్ GI వేర్ అంటే గాల్వనైజ్డ్ ఐరన్. సో గాల్వనైజ్డ్ ఐరన్, సో గాల్వనైజ్డ్ ఐరన్ అనే ఇది వాడతారు. సో GI వాడడం జరుగుతుంది, రైట్. సో దిస్ ఈస్ ద ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో నెంబర్ 6, నెంబర్ 12, సో నెంబర్ 8 ఎందుకు వాడతారు అనేది చెప్తాను, ఓకే. సో బేస్డ్ అండ్ స్టాండర్డ్స్ అనమాట. అది IEC స్టాండర్డ్స్ అంటారు, ఎలక్ట్రికల్ ఇండియన్ ఎలక్ట్రికల్ కోడ్స్ అంటారు. సో దాని ప్రకారం మనకు IEC ప్రకారం నెంబర్ 8 HWG మాత్రమే వాడాలన్నమాట, ఓకేనా. అదే మనం హౌస్ హోల్డ్ తీసుకున్నా, ఇంకోటి అయితే వేరే దానికి తీసుకుంటే దానికి సపరేట్ HWG అనేది మనకు ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు ద 139 క్వశ్చన్. సో 139 క్వశ్చన్ ఏమడగను, ద కరెంట్ రేటింగ్ ఆఫ్ MCB మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ యూజ్డ్ ఇన్ 1.5 ton 2.5 kilowatt లోడ్ ఎయిర్ కండిషనర్ ఈజ్. సో ఇక్కడ మనకు ఎంత కరెంట్ రేటింగ్ MCB వాడాలని అడుగుతున్నాడు. సో నార్మల్గా తీసుకుంటే ఇక్కడ మనకు పవర్ రేటింగ్ ఇచ్చాడు. సో పవర్ రేటింగ్ తీసుకుంటే మనకి ఎంత ఇచ్చాడు, సో 2.5 kilowatt అన్నాడు. సో దీన్ని మనం చూసుకుంటే 2500 వాట్స్ అనమాట. సో ఇక్కడ మనకు నార్మల్గా తీసుకుంటే మనం సింగిల్ ఫేజ్ తీసుకుంటాము. సింగిల్ ఫేజ్ తీసుకుంటే నార్మల్గా మన వోల్టేజ్ రేటింగ్ వచ్చేసి 220 volts ఉంటుంది. సో దీని నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాము. సో I ఈజ్ ఈక్వల్ టు మనకు P/V అనమాట. సో ఇక్కడ మనకు P ఎంత ఉంది, సో 2500 బై V వచ్చేసి మనకు 220 volts ఉంటుంది. సో నేను కామన్ అంటే నార్మల్గా మన క్యాలిక్యులేషన్ పర్పస్ ఏమని తీసుకుంటా అంటే, సో 2500 డివైడెడ్ బై 200 అని తీసుకుంటాను క్యాలిక్యులేషన్. సో 200 అయింది. సో 2 1 2 2 4, ఓకేనా. సో 12.5 రావడం జరుగుతుంది. సో నార్మల్గా అయితే అంటే దేనికన్నా తక్కువ ఉంటుంది దాని యొక్క కరెంట్ రేటింగ్ ఆఫ్ ఈ AC ఏదైతే ఉంటుందో, ఓకేనా. సో ఎయిర్ కండిషనర్ ఏదైతే ఉంటుందో దీని యొక్క కరెంట్ రేటింగ్ అరౌండ్ 11 కానీ ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ 200 తీసుకున్నాం కాబట్టి. సో 220 తీసుకుంటే అది అరౌండ్ మనకు 11 అలా ఉంటుంది అనమాట. సో 11.1 11.2 అలా ఉంటుంది. సో తీసుకుంటే మనకు అప్పుడు ఏమవుతుంది, మనకు 11 amps ఇస్ ద యాక్చువల్ రేటింగ్ ఆఫ్ ద ఏజ్ అనమాట. అంటే ఫుల్ లోడ్ కరెంట్ అది, ఓకే. సో ఫుల్ లోడ్ కరెంట్, సో దానికంటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. సో దానికంటే కొంచెం ఎక్కువ అంటే వీ కెన్ గో విత్ 16 amps అనమాట, ఓకే. సో 20 amps పెట్టుకుంటే మనకు అది ఏమంటారు, ఆ AC కాలిపోయినా కూడా అది ఆఫ్ కాదనమాట. జస్ట్ ఏంటంటే దానికంటే కొంచెం ఎక్కువ, ఓకే. సో జస్ట్ ఏంటంటే అరౌండ్ మనకు 10% కానీ, సో 10% ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుందమ్మా. సో 10 or 20%, అంతేగాని మోర్ దెన్ 100% పెట్టుకోరు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఎయిర్ కండిషనర్ షార్ట్ సర్క్యూట్ కాలిపోయినా కూడా MCB అనేది ట్రిప్ అవ్వదు అనమాట, ఓకేనా. సో స్లైట్లీ ఇంక్రీజ్డ్ కరెంట్ అనేది మనం పెట్టుకోవాలి, రైట్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది వచ్చేసి EIEలో అడిగాడు. సో ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ అండ్ ఎస్టిమేషన్లో అడిగాడు ఈ క్వశ్చన్, ఓకేనా. EIEలో అడిగాడు, రైట్. సో నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ right. So next coming to the 140 question, the current collector that can be used with the different speeds under all the
విండ్ కండిషన్స్ అండ్ స్టిఫ్నెస్ ఆఫ్ ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్. సో ఇది వచ్చేసి మనకు ట్రాక్షన్లో అడిగాడమ్మా. సో ఎలక్ట్రిక్ ట్రాక్షన్లో అడిగాడు. సో ట్రాక్షన్లో మనకు సో యాక్చువల్గా ఏంటంటే మనకు కరెంట్ కలెక్టర్లకి మనము ప్యాంటోగ్రాఫ్ అనేది వాడతారంట. సో నార్మల్గా ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా రన్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ అ ప్యాంటోగ్రఫీ అంటారు. సో ఇది మనకు ట్రైన్ పైన ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ట్రైన్ అనమాట. సో ఇది ట్రైన్ తీసుకుంటే సో దీనిపైన మనకి ఏదైతే ఉంటుందో సో దీన్ని ప్యాంటోగ్రాఫ్ అంటారు. ఓకేనా. సో దీన్ని ప్యాంటోగ్రాఫ్ అంటారు. సో కరెంట్ కలెక్టర్స్లో వాడతారు అనమాట. ఓకే. సో ఇది ప్యాంటోగ్రాఫ్. అండ్ ఇంకోటి అయితే బో కలెక్టర్ వాడతారు, ట్రాలీ కలెక్టర్ అంటారు. సో ట్రాలీ కలెక్టర్ అయితే మనకు జస్ట్ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. జస్ట్ ఇట్లా వైర్ ఉంటుంది, వైర్ పైన జస్ట్ ఇట్లా కనెక్షన్ ఉంటుంది. ఓకేనా. సో జస్ట్ ఇట్లా కనెక్షన్ ఉండి ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు ఏమంటారు ట్రాలీ కలెక్టర్ అంటారు. సో ఇది ఇందులో రన్ అవ్వడం జరుగుతుంది. అండ్ బో కలెక్టర్ కూడా సేమ్ ఇంచుమించు అలాగనే ఉంటుంది. ఓకేనా. సో బో కలెక్టర్ నార్మల్ తీసుకుంటే కొంచెం అలాగనే ఉంటుంది. సో వీటన్నిట్లలో ఏ విండ్ కండిషన్స్ కానీ లేకపోతే వేరే స్టిఫ్నెస్ అంటే విండ్ కండిషన్స్ అంటే లైక్ ఇప్పుడు మనము రైనీ సీజన్ తీసుకున్నా, లేకపోతే సమ్మర్ సీజన్ తీసుకున్నా, లేకపోతే వింటర్ సీజన్ తీసుకున్నా, సో ఈ టైంలో మనకు విండ్ కండిషన్స్ అనేది డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. సో ఆ కండిషన్స్లో మనకు ప్యాంటోగ్రాఫ్ కలెక్టర్ మాత్రమే యాక్యురేట్గా వర్క్ చేస్తుంది. ఓకే. సో అందుకే మనం వీఆర్ గోయింగ్ విత్ ప్యాంటోగ్రాఫ్ కలెక్టర్. సో ఇది ట్రాక్షన్లో అడిగాడు. అండ్ నెక్స్ట్ 141 క్వశ్చన్. సో నెక్స్ట్ 141 రైట్. 140 అయిపోయింది. 141 క్వశ్చన్. సో ఇక్కడ మనం తీసుకున్నట్టు ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫర్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్. సో ఇక్కడ కూడా రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. సో రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. సో ఇక్కడ చూడండి, ద గ్రేటర్ ద డిస్టెన్స్ బిట్వీన్ స్టాక్స్ ద మోర్ స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్. సో ఇక్కడ మనకు డిస్టెన్స్ ఎక్కువ ఉంది అనుకోండి, సో స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ కూడా ఎక్కువ అవసరం ఉంటుంది. ఓకేనా. సో ఇది మీకు ట్రాక్షన్ చెప్పేటప్పుడు చెప్తాను. సో స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కువ ఫార్ములా ఉంటుంది. సో దాని మీద బేస్ చేసుకొని నేను చెప్తాను. సో అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ చెప్తాను, నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు. ఓకేనా. సో ఇక్కడ తీసుకుంటే ఫర్ ఏ గివెన్ షెడ్యూల్డ్ స్పీడ్ స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ విల్ బి లెస్ ఫర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్ యాక్సిలరేషన్ అండ్ రిటార్డేషన్. అంటే స్మాల్ వాల్యూస్ అంటే ఇది ఆ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టాప్స్ కూడా మనకు ఏమంటారు, ఇది తక్కువ ఉంటుంది అనమాట. సో డిస్టెన్స్ బిట్వీన్ ద స్టాప్స్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో ఈ డిస్టెన్స్ మనకి ఏమవుతున్నామో సో యాక్సిలరేషన్, సో ఇది మనకు ప్లేన్గా ఉంటుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి యాక్సిలరేషన్, మనకి స్ట్రేట్ ఉంటుంది. మళ్ళీ రిటార్డేషన్ అంటారు. ఓకేనా. సో ఇది రిటార్డేషన్ అంటారు. సో ఇది యాక్సిలరేషన్ అంటారు. ఓకే. సో యాక్సిలరేషన్ అంటారు. ఇది ట్రైన్ యొక్క స్పీడ్ మనం తీసుకున్నప్పుడు. ఓకేనా. సో ఈ రెండింటి మధ్యలో ఒకవేళ స్మాల్ డిస్టెన్స్ ఉందనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ కన్జంప్షన్ విల్ బి లెస్ అనమాట. సో ఈ స్టీప్ గ్రేడియంట్ విల్ ఇన్వాల్వ్ మోర్ స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్. స్టీప్ గ్రేడియంట్ అంటే ఏంది, సో ఈ విధంగా రేజ్ అవ్వడం. ఓకేనా. సో అది స్పెసిఫిక్ ఎనర్జీ విల్ బి మోర్ అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇంకోటి ఏంది, మోర్ ద ట్రైన్ రెసిస్టెన్స్ ద గ్రేటర్ విల్ బి ద స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్. ఓకేనా. సో అది కూడా. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇది తప్ప అనమాట. సో ఇక్కడ మనకు ఇక్కడ స్పెసిఫిక్ ఎనర్జీ విల్ బి మోర్ అనమాట. సో స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఈ కండిషన్లో తీసుకుంటే మనకు స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ విల్ బి మోర్ కంపేర్ టు ద ఇది. సో ఇక్కడ మనకు తీసుకుంటే ఇక్కడ మోర్ ఉంటుంది కదా, గ్రేటర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టాక్స్ తీసుకున్న మోర్ స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్, అండ్ ఇక్కడ తీసుకున్న ఇంకా మోర్ ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎనర్జీ కన్జంప్షన్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో వెన్ వీ హ్యావ్ ద స్మాల్ వాల్యూస్ ఆఫ్ యాక్సిలరేషన్ రిటార్డేషన్. అంటే స్మాల్ వాల్యూస్ అంటే ఏం లేదమ్మా, జస్ట్ ఇలాగా. సో ఇది ఏమంటారు ఫ్రీ రన్నింగ్ ఎక్కువ ఉంటుంది, కానీ యాక్సిలరేషన్ రిటార్డేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దీంట్లో మనకి ఏమవుతుంది, సో స్పెసిఫిక్ ఎనర్జీ కన్జంప్షన్ విల్ బి లెస్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకు మోర్ అనేది మనకు అవసరం అనమాట. ఓకే. సో దాని ప్రకారం చూస్తే ఆప్షన్ 2 ఈజ్ అ రాంగ్ ఆన్సర్. ఓకే. సో రాంగ్ స్టేట్మెంట్ అన్నారు కాబట్టి దిస్ ఈజ్ అ రాంగ్ ఆన్సర్. రైట్. సో ఇది కూడా మనకు ట్రాక్షన్ అడగడం జరిగింది. సో నేను మీకు ఈ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు క్లియర్గా చెప్తాను. ఓకే. సో నెక్స్ట్ కమెంట్ ఉందా. సో స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అనమాట. సో స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అక్కర్స్. సో నార్మల్గా ఇది ఫ్లోరోసెంట్ ల్యాంప్లో అక్కర్ అవుతుందమ్మా. సో ఇది వచ్చేసి మనకు ఇల్యూమినేషన్లో అడిగాడు. ఓకేనా. సో ఇల్యూమినేషన్ టాపిక్లో ఒక క్వశ్చన్ అడిగాడు. సో అదేంది స్ట్రోబోస్కోపిక్ అంటే మనకి ఏమవుతుందంటే ఫ్లక్చువేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. మనము ట్యూబ్ లైట్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ వస్తాయి చూసినా, దాన్ని స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అంటారు. ఓకేనా. సో ఎందుకంటే అక్కడ మనకు హై వోల్టేజ్ క్రియేట్ చేయాలి కాబట్టి మనకు అక్కడ చోక్ అనేది వాడతాం. సో దాని ప్రకారం మనకి ఏమవుతుందంటే స్ట్రోబోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకేనా. సో అది ఫ్లోరోసెంట్ ల్యాంప్లో మాత్రమే వస్తుంది. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి రైట్. సో ఇది 143 క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్స్ ఏబిసి ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడో చూద్దాం. హై ఫ్రీక్వెన్సీ ఇండక్షన్ హీటింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెల్టింగ్ ఆఫ్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్ అన్నాడు. ఇన్ కేస్ ఆఫ్ కోర్లెస్ టైప్ ఆఫ్ ఫర్నెస్ ద చార్జ్ నీడ్ నాట్ బి ఇన్ మోల్టెన్ స్టేట్ అట్ ద స్టార్టింగ్ అన్నాడు. ద కోర్ టైప్ ఆఫ్ ఫర్నెస్ ఈజ్ యూజువల్ ఆపరేటెడ్ అట్ 10 Hz అన్నాడు. సో ఇది మనకు ఎందులో వచ్చిందంటే హీటింగ్ నుంచి ఇచ్చాడు. సో హీటింగ్ టాపిక్ నుంచి ఇచ్చాడు.
సో అందులో కూడా ఇండక్షన్ హీటింగ్ ఇచ్చాడు. సో ఇందులో తీసుకుంటే మనకు హై ఫ్రీక్వెన్సీ ఇండక్షన్ హీటింగ్ అనేది నార్మల్గా ఫెర్రస్ మెటీరియల్స్ అంటే రెండు అంటే లైక్ ఐరన్ మెటల్స్, ఓకేనా. సో ఐరన్కి సంబంధించిన మెటల్స్ హీట్ చేసానికి వాడతారు. నాన్ ఫెరస్, సో నాన్ ఫెరస్ అంటే నార్మల్గా ఏంటంటే మనకు కార్బన్, ఓకేనా, సో కాపర్, సో వీటిని కూడా మనము మెల్ట్ చేసేందుకు వాడతారు. సో హై ఫ్రీక్వెన్సీ ఇండక్షన్ హీటింగ్ అనేది నాన్ ఫెరస్ మెటల్స్కి, ఇంకోటి ఫెరస్ మెటల్స్ కూడా వాడతారు అనమాట. అదే కోర్లెస్ టైప్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది, సో కోర్లెస్ అంటే ఏం లేదమ్మా. సో జస్ట్ ఏంటంటే మనకు ఈ విధంగా ఉంటుంది బౌల్ అనేది. సో ఇఫ్ యూ టేక్ దిస్ ఇస్ ద రా మెటీరియల్, ఈ రా మెటీరియల్కి ఏం చేస్తారంటే వైండింగ్ ఉంటుంది డైరెక్ట్ మనకు, ఓకేనా. సో దీన్ని కోర్లెస్ అంటారు. సో అజాక్స్ వ్యాట్ ఫర్నెస్ అంటారు దాన్ని, అజాక్స్ వ్యాట్ అంటారు. సో అజాక్స్ వ్యాట్ ఫర్నెస్ అంటారు. ఇది నేను చెప్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు, సో ఇక్కడ మనకు మోల్టన్ ఫామ్లో అవసరం లేదు. సో మోల్టన్ ఫామ్ అంటే దాన్ని లిక్విడ్ టైప్ చేయడం అనమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్ రా మెటీరియల్ వాడచ్చు అనమాట, ఓకేనా. ద కోర్ టైప్ ఫర్నెస్ ఇస్ యూజ్ ఓన్లీ. సో యాక్చువల్ ఏంటంటే కోర్ టైప్ ఆఫ్ ఫర్నెస్ ఏదైతే ఉంటుందో అది 10 ఇంచెస్ కూడా వాడచ్చు. సో యాక్చువల్ ఏంటంటే 10 ఇంచెస్ వాడతారు అది. సో మీకు హీటింగ్ టాపిక్ చెప్పేటప్పుడు నేను చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ తీసుకుంటే మనకు ఏబిసి, సో ఈ 3 కూడా కరెక్ట్ ఆన్సర్స్ అనమాట, ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద 144 క్వశ్చన్. సో ఇది వచ్చేసి హీటింగ్లో అడిగాడు. అండ్ 144 క్వశ్చన్. సో ఇక్కడ తీసుకుంటే మనకు కార్బన్ ఆర్క్ వెల్డింగ్ ఈజ్ సూటబుల్ పర్టికులర్లీ ఫర్. సో ఇది వచ్చేసి మనకు వెల్డింగ్లో అడిగాడు. సో ఇది వచ్చేసి మనకు వెల్డింగ్లో అడిగాడు. సో కార్బన్ ఆర్క్ వెల్డింగ్ అండి. సో కార్బన్ ఆర్క్ వెల్డింగ్ ఏదైతే ఉంటుందో ఇది ఎస్పెషల్ యూజ్డ్ ఫర్ నాన్ ఫెరస్ మెటల్స్. సో లైక్ ఏంటంటే మనకు సో కాపర్, టిన్, ఓకేనా, టిన్, జింక్. సో వీటిని మనము ఏం చేస్తారు, జాయిన్ చేస్తానికి వాడతారు. సో వెల్డింగ్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ ద 2 మెటల్ పీసెస్ అనమాట. సో కార్బన్ ఆర్క్ వెల్డింగ్ అనేది మనకు కాపర్, టిన్, జింక్, సో ఇటువంటి నాన్ ఫెరస్ మెటల్స్ని జాయిన్ చేస్తానికి వాడతారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఏదైతే ఉంటుందో, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉంటుందో, సో ఎలక్ట్రోడ్ మనం తీసుకున్నాం అనుకోండి. సో ఎలక్ట్రోడ్ అనేది ఇక్కడ మనకు నాన్ ఫిల్లర్ మెటల్ అంటారు. సో నాన్ ఫిల్లర్ మెటల్ అంటే జస్ట్ హీట్ ఒకటే అవుతుందంటే. సో ఇంకోటి ఏంటంటే మనకు ఇంకోటి కార్బన్ ఆర్క్ వెల్డింగ్ కాకుండా ఇంకోటి మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఉంటుంది. సో మెటల్ ఆర్క్ వెల్డింగ్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మనము ఏమంటారు ఎలక్ట్రోడ్ వాడతారు, ఓకేనా. సో ఎలక్ట్రోడ్ అనేది వాడతారు. సో ఎలక్ట్రోడ్ ఏం చేస్తుందంటే ఫిల్లర్ మెటీరియల్గా వాడతారు. సో మనం నార్మల్గా ఈ మెటల్ ఆర్క్ వెల్డింగ్ మొత్తం కూడా ఫెరస్ మెటల్స్కి ఎక్కువ వాడతారు, ఫెరస్ మెటల్స్, ఓకేనా. సో లైక్ ఏంటంటే ఐరన్, స్టీలు, ఇంకోటి ఏంది నార్మల్గా తీసుకుంటే మనకు ఐరన్కి సంబంధించిన మెటల్స్ ఉంటాయి కదా. సో వాటి కోసం ఎక్కువ వాడతారు, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు వెల్డింగ్ లాంటి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అమ్మా, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనకు వెల్డింగ్లో ఒకటి అడిగాడు. సో ఇల్యూమినేషన్లో ఒకటి అడిగాడు, అండ్ హీట్లో ఒకటి అడిగాడు, అండ్ ఇంకోటి వచ్చేసి మనకు వెల్డింగ్లో ఒకటి అడిగాడు. సో వీటిలో మాత్రం ఒకటి సింగిల్ క్వశ్చన్ మాత్రం అడుగుతున్నాడు. సో అందుకే దీని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం కూడా మనకు లేదన్నమాట, ఓకేనా. అండ్ ఈఐఈ, ఓకేనా. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి అడిగాడు. సో 145 క్వశ్చన్ నుంచి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి అడిగాడు. సో ఇది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో చూడండి ఇక్కడ వరకు అయితే మనకు అడిగాడు. సో ఇక్కడ మనం తీసుకున్నట్టయితే సో టోటల్ మనం ఫస్ట్ జనరేషన్లో చూసినట్టయితే మనకు 4 క్వశ్చన్స్ అడిగాడు. జనరేషన్లో చూసినట్టయితే 4 క్వశ్చన్స్ అడిగాడు. సో అదేవిధంగా మనం ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటాం. సో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే మనకు టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు అంటే సో మనకు అరౌండ్ 28 to 37 క్వశ్చన్స్ అడిగాడు. సో 28 నుంచి 37 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి అడిగాడు. సో టోటల్, సో ఇది మనకు టోటల్ ఎన్ని క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ అనమాట. సో టోటల్ 10 క్వశ్చన్స్ అనేది మనకు అందులో అడగడం జరిగింది. సో ఆ తర్వాత మనకు ఎస్టిమేషన్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు, ఓకేనా. సో ఇంకోటి ఏంది ఎస్టిమేషన్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు, ఓకే. ఎస్టిమేషన్ నుంచి 2 క్వశ్చన్స్ అండ్ ఇల్యూమినేషన్ నుంచి 1 క్వశ్చన్, ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు ట్రాక్షన్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు. సో ట్రాక్షన్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు, ఓకే. సో టోటల్ మనకు చూడండి. సో మనం జనరల్గా తీసుకున్నట్లయితే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే టోటల్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే సో టోటల్ 14 క్వశ్చన్స్ అడిగాడు. సో టోటల్ 14 అది. సో ఈఐ నుంచి తీసుకుంటే +2 టోటల్ 16 క్వశ్చన్స్ అడిగాడు, ఓకేనా. సో ఇది కూడా మనకు ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కిందకి వస్తుంది. టోటల్ తీసుకుంటే 16 క్వశ్చన్స్ అడిగాడు, ఓకేనా. సో ఈ 16 క్వశ్చన్స్ జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్లో అడిగాడు. అండ్ మోర్ ఓవర్ మనం అంతకుముందు క్లాస్లో చూసాము, అందులో కూడా మనకి అరౌండ్ మిషన్స్లో కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు. సో మిషన్స్లో కూడా అరౌండ్ 16 క్వశ్చన్స్ అడిగాడు. సో టోటల్ తీసుకుంటే మనకు 32 క్వశ్చన్స్ అనమాట. అండ్ ఇవి ఈఐఈ, ఇల్యూమినేషన్, హీట్, వెల్డింగ్ అండ్ ట్రాక్షన్ తీసుకుంటే ఇది మనకు కొంచెం సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడమ్మా. సో దీన్ని పెద్దగా మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ మనం పెట్టేసినా కూడా మనకు మ్యాక్సిమము
తెలిసిన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో వాళ్ళంతా కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో ఇంకా 50 క్వశ్చన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్